ఫస్ట్ ఏంటంటే కనుక 4 కుక్కర్లు కొన్నానమ్మా. ఓ ఇక్కడ ఇక్కడ? తీసుకునేటప్పుడు ఏంటంటే చిన్న అంటే వీళ్ళందరూ కూడా కుక్కర్ పలావ్ ఎవరెలా తింటారు అనే మనం ట్రైల్ వేద్దాము అని అనుకునేవాను. కానీ అనుకోకుండా ఏంటంటే అది 4 ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే 200 పైనే కుక్కర్లు అయినాయి. 200 పైన కుక్కర్లా మేడం? ఆ విజువల్స్ అన్ని లెక్క పెట్టండి, చుక్కలు కనిపిస్తాయి కదా మేడం. దానికి పర్సనల్ గా 2 మెంబర్స్ ఉంటారమ్మా విజువల్స్ లెక్క పెట్టి విజిల్స్ లెక్క పెట్టడానికి. అయినా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకని ఒక్కొక్కసారి ఒక విజిల్ ఎక్కువైతే మాడిపోద్ది, ఒక విజిల్ తక్కువైతే వాటరీగా ఉంటుంది. Okay. అట్లా మనకు రోజు ఒక 10-12 పలావ్స్ అయితే వేస్ట్ అయిపోతుంటాయి అన్నమాట. అవుతూ ఉంటాయి. అది వేస్ట్ అయినా కానీ మనీ కంటే కూడా నాకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటేనమ్మా, కరెక్ట్ పీక్ టైంలో ఆర్డర్ ఇస్తాం, అది ఒక్కటి మాడిపోతే వాళ్ళకి టైము మీరు ఇప్పుడు ఇంకా ఆర్డర్ extend చేసి అవుతుంది. ఎక్స్టెండ్ అవుతుంది. అదొక మెంటల్ టెన్షన్ అన్నమాట. చాలా అంటే కుక్కర్ పొలం తిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదమ్మా, దాని వెనకాల చాలా టెన్షన్ కష్టం ఉందన్నమాట. నిజంగా నాకు ఈ రోజు అర్థమైంది మ్యామ్. జనరల్ గా ఒక ఫుడ్ తయారు చేయడానికి ఎంత కష్టపడతారో కిచెన్ కి వెళ్ళాక నాకు అర్థమైంది. 5 నిమిషాలు మనం ఉండలేకపోయాం, బట్ వాళ్ళు అక్కడ ఉండి చేస్తున్నారు. సో మ్యామ్ అంటే అందులో ఇప్పుడు బాగా సమ్మర్ కదమ్మా, బాగా అనిపిస్తుంది. చాలా సెలబ్రిటీస్ వరకు ఎవరెవరు వచ్చారు అండ్ ఎవరెవరికి ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఇష్టం? ఇక్కడ అంటే సెలబ్రిటీస్ అంటే కనుక ఇప్పుడు అంటే కోటి గారు వచ్చారు, డైరెక్టర్ బాబీ వచ్చారు, రామ్ మిర్యాల్ వచ్చారు, సందీప్ వంగ వాళ్ళ మూవీ టీం అంతా వచ్చారు. హనుమాన్ టీవీ మూవీ వాళ్ళకి మనం పంపించాము. అలా హరీష్ శంకర్ గారి టీం వచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక్ గారికి పంపించాము. అవును, తారక్ గారికి ఏదో మటన్ పలావ్, కుక్కర్ మటన్ పలావ్, బ్రాకలీ అంతా చాలా ఇష్టంగా ఇక్కడ ఇక్కడ ఉంటారు. ఓకే. అట్లా అందరూ అలా అడుగుతూనే ఉంటారు, మనం పంపిస్తూనే